ఓం శ్రీ గురుభ్యో నమః. రేపు వైకుంఠ ఏకాదశి కదా. సో మనం కూడా ఈ పూజ గురించి ఎలా చేయాలో, పూజ వివరాలు, ఉపవాసం ఎలా చేయాలని తెలుసుకుందాం ఈ వీడియోలో. తిథులన్నింటిలోనూ పవిత్రమైనది ఏకాదశి. ఏకాదశి అంటే తిథులలో 11వది. ప్రతి నెలలో శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి చొప్పున 2 ఏకాదశిలు ఒక నెలకి వస్తాయి. కాబట్టి సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. రేపు అనగా 30వ తేదీ వచ్చే ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. పేరులోనే ఉంది కదా పుత్రద ఏకాదశి అని. సంతానం కోసం విశిష్టమైన ఏకాదశి అని అనుకోవచ్చు. కాదు, అలాగే కుటుంబ సుఖ సమృద్ధికి ఆశీర్వాదం ఇచ్చే ఏకాదశి ఇది. పూర్వం సుకేతుమాని అనే రాజుకి సంతానం లేదు. అతడు భార్యతో కలిసి తీవ్రమైన బాధతో ఉండేవాడు. ఒకసారి మహర్షుల సలహా మేరకు పౌషపుత్రద ఏకాదశి వ్రతం చేశాడు. ఈ శ్రీ మహావిష్ణువుని భక్తితో ఆరాధన చేశారు, ఉపవాసం చేశారు. శ్రీ మహావిష్ణువు కృప వల్ల వారికి పుణ్యవంతుడైన కుమారుడు జన్మించాడు. అప్పటి నుండి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలుస్తున్నారు. రేపు అనగా మంగళవారం ఉదయాన్నే 5 గంటల నుండి 11:30 వరకు పూజ చేయడానికి మంచి సమయము. కాబట్టి ఉదయాన్నే స్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువుని పటంకి పూజ చేయాలి. ఆ చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవి పటంని భావనతో ఇద్దరికి షోడశోపచారాలతో పూజ చేయాలి. తులసి ఆకులుంటే తులసి దళంతో పూజ చేయాలి, లేకపోతే మామూలు పూలతో అయినా పూజ చేయవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏకాదశి కదా, తులసి దళంని తెంపరాదు. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. విష్ణు సహస్రనామం వస్తే పారాయణ చేయవచ్చు, రాకపోతే విన్నా కూడా ఫలితమే. ఏకాదశి కథ తెలిసి ఉంటే అది కూడా చదువుకోవచ్చు. సాధ్యమైనంత వరకు దానాలు చేయాలి ఈ ఏకాదశి నాడు. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిదని మన పురాణాలు చెబుతున్నాయి. మరుసటి రోజు ద్వాదశి నాడు ఉదయం సూర్యోదయం తర్వాత ఉపవాసంను విరమించాలి. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యంతో ఉన్నవాళ్ళు మాత్రమే చేయండి. ఏ దేవుడు మనల్ని పస్తులుండి ఆరోగ్యం పాడు చేసుకోమని చెప్పలేదు. సైంటిఫిక్ రీజన్స్ వల్ల ఆ రోజు వాతావరణ మార్పిడికి బియ్యం, ధాన్యం ఇలాంటివి తినకపోవడం వల్ల మన శరీరానికి మంచిది అనేది అంతర్లీనం. కాబట్టి ప్రతి ఒక్క ఏకాదశి ఒక పర్వదినమనే చెప్పవచ్చు. ఈ ఏకాదశి రోజు వ్రతం చేసి పరమాత్మునిపై మనసు నిలిపి నియమాలను పాటించిన వారికి ఇహపరాలు 2 కరతలామలకం. ఎవరైనా ఈ ఏకాదశి వ్రతం చేయకపోతే ఈ సంవత్సరం అంటే ఈ వైకుంఠ ఏకాదశితో ప్రారంభించండి. సంవత్సరం మొత్తం 24 ఏకాదశులు నిష్టగా పాటించి ఆ శ్రీ మహావిష్ణువుని ఆశీస్సులు పొందండి. అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.